సదాశివపేట దగ్గర ఉన్నది సుప్రీం ప్రాజెక్ట్ అన్నమాట. బతుకుందా చనిపోయిందా? సెర్నిట్ అనేది ఇంకో ప్రాజెక్ట్ అనమాట. ఇల్లు వచ్చేసి 135 ప్లాట్స్ అయితే ఉన్నాయి. హుండాయ్ సిటీ ఆక్యుపై చేసిందంట. దగ్గర దగ్గర ఆల్మోస్ట్ 300 ఎకర్స్. ఇది వచ్చేసి డీటీసీ అప్రూవల్తో ఉన్నారనమాట. 30 కంపెనీస్ వస్తాయి. ఈ కంపెనీస్ అన్నీ కూడా నాన్ పొల్యూటెడ్ అనమాట. 1 స్క్వేర్ యార్డ్ ఈక్వల్స్ టు 18,500 పడుతుంది. మన ఇల్లే మన ఒక ఐడెంటిటీ. రెస్టారెంట్, షాపింగ్ మాల్స్ ఏవైనా పెట్టుకోవచ్చు ఇక్కడ. గివ్ ఎ ఫక్ బ్రో, గివ్ ఎ ఫక్, గివ్ ఎ ఫక్ వచ్చేసి కమర్షియల్ బిట్కి ఇస్తారనమాట. హైదరాబాద్ అనగానే గుర్తొచ్చే చార్మినార్, ఐ లవ్ యూ యాజ్ ఎ ఫ్రెండ్ అని. సో వాటి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఏముందనంటే మనం కొనేది తక్కువకే కొనొచ్చు. కాకపోతే నిఖిల్ సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై అనదర్ వ్లాగ్. నేను మీ నాన్న నిఖిల్ కన్నా. సో ఈరోజు మన వ్లాగింగ్ వచ్చేసి ఏ రైట్ టు మై ఫ్యూచర్ హోమ్ అనొచ్చు. సో ఒక హోమ్ ప్లాన్ చేస్తున్నాము, లేదంటే ఒక ల్యాండ్ నాకు కంట్లకు పడ్డది. సో దాన్ని చూద్దామని ఈరోజు వెళ్ళిపోతున్నాను అనమాట. ఈరోజు నాకు సైట్ విజిట్ ఉంది. సో నేనే ఎందుకు, మీరు కూడా చూడండి, ఇఫ్ పాసిబుల్ మీరు కూడా తీసుకుంటారు కదా. సో అలా అని, సో అదేందో ఎలా ఉంటారో మొత్తం వైల్ ట్రావెలింగ్ మాట్లాడుకుంటాం. సో చలో. ఇప్పుడైతే మనం అయితే కోల్ స్టార్ట్ చేసుకున్నాం. ఎంత జల్దీ రెడీ అయ్యి ఎంత లేట్ అయినా అనుకున్నా కానీ దీని గురించి అయితే పక్కా కలిసిందే. హైదరాబాద్కి కొన్ని ఐడెంటిటీస్ ఉంటాయి. హైదరాబాద్ అనగానే గుర్తొచ్చే చార్మినార్. ఇలా మనకంటూ మన సెల్ఫ్ ఐడెంటిటీ ఒకటి ఉండాలి కదా. మన హోమ్, మన ఇల్లే మన ఒక ఐడెంటిటీ. సో ఎప్పుడన్నా వాళ్ళని వచ్చినా కానీ సో ఎక్కడ స్టే చేస్తారు, మన ఫ్రెండ్స్, మన ఫ్యామిలీ, మన రిలేటివ్స్ ఇలాగా మన ఇంట్లో ఉంటారు. సో అదేంటి మన ఐడెంటిటీ. అరే మళ్ళా ఏరియాకి వచ్చినప్పుడు ఇన్సెన్స్ ఇప్పుడు సర్టెన్ సిటీకి అయినా సర్టెన్ ప్లేస్కి విజిట్ అయినా, అరే ఇక్కడ మా ఓడు ఉంటాడు, మా ఇల్లు, మా ఫ్రెండ్ కానీ ఇల్లు ఉంటుంది, మా చుట్టాలు ఇల్లు ఉంటుంది అనేది ఒక ఐడెంటిటీ. సిఎల్ అప్రూవల్తో ఉన్న ఒక ల్యాండ్ వెంచర్ అనమాట. ఇది ఏబిఆర్ మీన్స్ ల్యాండ్ మార్క్ అనమాట. సో ఇది మనకు డెవలప్మెంట్ ఉంటుంది. సో మన ఫ్యూచర్కి డెవలప్మెంట్ ఉంటుంది. గైస్ మాట్లాడమంటే మాటలు కూడా వస్తలేవు కానీ. సో ఇవే వచ్చేసి ఏంటంటే మన బిజాపూర్ సైడ్ నుంచి వెళ్తే సో జైరాబాద్కి ఇది దగ్గరలో అనమాట. మనం వెళ్ళే వెంచరు సర్టెన్ ఐడెంటిటీ ప్లేసెస్కి కూడా ఒక 20-30 కిలోమీటర్స్ రేంజ్ అనమాట. ఐ లవ్ యూ యాజ్ ఎ ఫ్రెండ్ అని. సో వాటి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఏముందనంటే ఇది ఉంది భయ్య చూడండి. సో ఆమె పట్టుకున్నట్టు ఒక బాయ్ ఫ్రెండ్ పట్టుకున్నట్టు పట్టుకుంది. ఒకటే మధ్యలో బ్యాగ్ పెట్టింది చూడండి. ఇది ఐ లవ్ యూ యాజ్ ఎ ఫ్రెండ్ అనమాట. ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఐ లవ్ యూ యాజ్ ఎ కోడి ఉన్నది వాడు కూడా ఫీల్ అవుతుంది కానీ ఆ పిల్ల అన్నట్టు ఫ్రెండ్లే కోడి ఉన్నారు అన్నట్టు బ్యాగ్ నిండా మధ్యలో వెళ్ళి వాళ్ళకి చూపిస్తుంది. ఏం లేదని చెప్పండి. సో గైస్ ఇది వచ్చి మన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మన తెలంగాణది, హైదరాబాద్ది. సో ఇక్కడ బండి ఇక్కడ నుంచి అయితే అప్రాక్సిమేట్ ఒక 40 కిలోమీటర్స్ వస్తుంది. మనం 40 కిలోమీటర్స్ అనమాట. మంచి 40 మినిట్స్ డ్రైవ్ అనమాట. 40 కిలోమీటర్స్ కూడా కాదు. హైదరాబాద్ అయితే వచ్చాము. ఏంటంటే అంటే ఇప్పుడు ఒక ప్లేస్లో ఉన్నప్పుడు ఆ ప్లేస్లో ఆపర్చునిటీస్ ఏమేమి ఉన్నాయా అని చూసుకోవాలి కదా. సో ఈ ప్లేస్కి ఈ ప్రాజెక్ట్ అని పెద్ద పెద్ద 13,000 ఎకర్స్లో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, వేరే వేరే ప్రాజెక్ట్స్, డెవలప్మెంట్ ఏరియా కాబట్టి. సో ఈ దాన్ని ఇప్పుడు మనం కొనుక్కున్నాం అనుకో ఎలా ఉంటారంటే ఇప్పుడు మనకు తక్కువకే వస్తుంది కానీ అది డెవలప్ అయినాక ఎలా ఉంటుంది. సో డెవలప్ అయినాక మనకేంటంటే అప్పుడు మన వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది కదా. సో ఇప్పుడు మనం కొనేది తక్కువకే కొనొచ్చు. కాకపోతే ఇన్ ఫ్యూచర్ ఏమవుతుంది, డెవలప్ ఏరియా అయితే డెవలప్ వెళ్ళే రూట్లో నాకైతే ఇప్పటికైతే చాలా అంటే చాలా ఫ్యాక్టరీలు కనిపించినాయి. చాలా ఫ్యాక్టరీస్, చాలా ఇండస్ట్రీస్ కనిపించినాయి. సో ఇక్కడ తీసుకున్నా కానీ అందులో జాబ్ చేయడానికి ఒక ఆపర్చునిటీ లొకాలిటీకి వచ్చినాం అన్నమాట.
సో గైస్ ఇదేంటంటే సెరెనిటీ అనేది ఇంకో ప్రాజెక్ట్ అనమాట. ఇల్లు వచ్చేసి 135 ప్లాట్స్ అయితే ఉన్నాయి. సో ఈచ్ ప్లాట్ వచ్చేసి అప్రాక్సిమేట్ 30 lakhs దాకా పడుతుంది. ఒకవేళ మీరు గజంలో తీసుకోవాలనుకున్నారనుకో, ఒక్క గజం వచ్చేసి 18,500, అంటే 1 square yard ఈక్వల్స్ టు 18,500 పడుతుంది. ఒక్క గజంకి 18,500 అంటే ఎందుకంటారా? సో ఇంత రేట్ ఉన్నారు కూడా, ఎందుకంటే మీకు అక్కడ ఒకటి కనిపిస్తుంది ఆ షట్టర్, అదేంటంటే మోనిస్ సిరప్స్ ఇండస్ట్రీ అనమాట. ఎందుకంటే ఇప్పుడు డెవలప్మెంట్ అవుతుంది. సో వచ్చే దారిలో కూడా క్లాస్ బర్గ్ కానీ వేరే అదర్ కంపెనీస్ కూడా ఉన్నాయి. సో దీనివల్ల ఏంటంటే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేవి ఉంటాయి. సో ఇది ఎలా అంటే మీకు ఒక ఇన్వెస్ట్మెంట్ టైప్ కూడా తీసుకోవచ్చు, ఎందుకంటే ఇప్పుడు వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంటుంది కాబట్టి. సో మీకు ఇక్కడ ల్యాండ్ 30 lakhsకి ఇప్పుడు కొన్నారనుకో, అది రేపటి రోజు మీకు 40 అవ్వచ్చు, 50 అవ్వచ్చు, 1 crore కూడా అవ్వచ్చు. సో చెప్పలేము, ఎందుకంటే డెవలప్మెంట్లో ఉంది కదా. సో మోమిన్ సిరప్ అంటే ఈ కంపెనీ ఇప్పుడు డెవలప్ అవుతుంది. ఇది కేసీఆర్ వాళ్ళు తీసుకున్నారనమాట. సో దీనివల్ల మనకి సెరెనిటీ అనేది ఒక డెవలప్మెంట్ ఏరియా, జాబ్ ఆపర్చునిటీ అనేది వస్తుందన్నమాట. సో క్రోన్ బియర్ ఫ్యాక్టరీ ఆపోజిట్లోనే సో మనకి లేన్ వచ్చేసి అనమాట. సో డెవలప్మెంట్ పక్కా ఉంది. నాని నిఖిల్ కన్నా నిఖిల్ కన్నా देखते हैं क्या भाई जीती है क्या अरे भाई కానీ ఇది ఏంటంటే జస్ట్ హైవే, ఇది సర్వీస్ రోడ్, ఇది ప్లాట్స్ అనమాట. సో దీని రేట్స్ చాలా హై ఉంటాయి. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఏరియా కూడా స్పేస్ చాలా ఎక్కువ ఉంది. అండ్ దీనికి కూడా స్క్వేర్ యార్డ్స్ ఉన్నాయి, ప్లాట్స్ ఉన్నాయి. సో మీకు ఒకవేళ ఇంట్రెస్టెడ్ ఉంటే ఇక్కడ ఉన్న ల్యాండ్ కూడా, ఎందుకంటే హైవే మీద వెహికల్స్ కనిపిస్తున్నాయి కదా, ఇలా కూడా మీరు చూసుకోండి. సదాశివపేట దగ్గర ఉన్నది సుప్రీం ప్రాజెక్ట్ అనమాట. అక్కడ పోతుంది కదా, అది వచ్చేసి ముంబై ఎక్స్టెన్షన్ హైవే అనమాట. సో ఈ హైవే కాడ సో ఇది మొత్తం ఓపెన్ ప్లాట్స్ అనమాట. సో ఇలా విల్లాస్ కట్టుకోవచ్చు. సో డిఫరెంట్ స్క్వేర్ యార్డ్స్ ఉంది. సో మోస్ట్లీ ఇది వచ్చేసి కమర్షియల్ బిట్కి ఇస్తారనమాట. సో ఎందుకంటే హైవేకి దగ్గరలో ఉంది కదా. సో మొత్తం పర్పస్ ఎట్లుంటుందంటే మీరు తీసుకున్నా కానీ రెస్టారెంట్, షాపింగ్ మాల్స్ ఏవైనా పెట్టుకోవచ్చు ఇక్కడ రోడ్ సైడ్కి. సో ఇక్కడ లోపల వచ్చేసి ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇవన్నీ విల్లాస్ వస్తాయి అన్నమాట. సో కన్స్ట్రక్షన్ విల్లాస్ మీ ఓపెన్గా. సో ఇప్పుడు కూడా మీరు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. ఇది పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి 27,000 అయితే పడుతుంది అన్నమాట. ఫస్ట్ పడినా కదా. సో వెట్ పిలియన్లో సో ఒక్కొక్క గేర్లో టాప్ స్పీడ్ ఎంత కొట్టారో చూద్దాం అనుకుంటున్నా. సో ఇది ఎక్కడ ఫాస్ట్ ఆగేమో కానీ ఇప్పుడు నేను ఫస్ట్ టైం ఇంటర్ రైస్ చూస్తున్నా బ్రో. 1 కాదు 2 కాదు, కుప్ప అంటే కుప్ప వెహికల్స్ ఆగినాయి. అసలు ఇన్నిగానం ఎందుకున్నాయేమో ఈ హైవే. ఏముంది బ్రో ఇలా ఇన్నిగానమో మరి. ఉందా? బొక్స్మెన్ యూనివర్సిటీ. సో ఈ యూనివర్సిటీ చూస్తారు కదా,
ప్రాజెక్ట్స్కి దగ్గరలో ఉండదు ఒకటి. సో అటు సైడ్ వెళ్తే జైరాబాద్ అనమాట. సో ఇది నీమ్స్ది బైపాస్ 100 feet రోడ్ అనమాట. కన్స్ట్రక్షన్లో ఉంది. సో సో మనం కూడా లోపలికి వెళ్ళిపోదాం. సో చలో హైవే బైపాస్ 100 feet రోడ్, నీమ్స్ రోడ్ అనమాట. సో ఈ ప్రాజెక్ట్ పేరు వచ్చేసి కూడా కేబీఆర్ నీమ్స్ ప్రాజెక్ట్ ల్యాండ్ మార్క్. Bro, I give a fuck, bro. I give a fuck, bro. Bro, ఏమైందో మీకు చూపిస్తా. అనుకోలే బ్రో, ఇట్లా అయిందండి. నా వల్లనే బ్రో. బ్రో ఇదేంటి అమ్మా బ్రో, సారీ, నాకు భయం వేస్తుంది. బతుకుందా చనిపోయిందా? బ్రో అయ్యో, సడన్గా చూడలే బ్రో, బండి కిందికి వచ్చేసింది. ఇంకా కంట్రోల్ చేసుకున్నా కాబట్టి బతికినా. బ్రో హానెస్ట్గా చెప్తున్నాగా, ఐఎమ్ రియల్లీ సారీ. ఎంత తెలుసా, బ్రేక్ కొట్టినా కానీ ఐ వాజ్ అనేబుల్. అది సడన్గా వచ్చేసింది. అండ్ ఇట్ వాజ్ హ్యాపెండ్ ఇన్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ తెలుసా. ఎలా అంటే ఐ వాజ్ అబౌట్ టు నిజం చెప్పాలంటే నేను కూడా కింద పడుతుండే, బట్ ఐ కంట్రోల్డ్. ఎందుకంటే కెమెరా ఆన్ లేదు. కెమెరా ఆన్ ఉంటే ఏమైంది అనేది చాలా అంటే చాలా బాగా చేస్తుండే. రోడ్ మధ్యలో ఉండే. సో బ్లీడింగ్ ఏం లేదు, బట్ జస్ట్ ఏమైందో తెలియదు అంతే. అట్లా ఆగిపోయింది అన్నమాట. సో వాట్ హ్యాపెన్స్. సో ఇది నీమ్స్ అన్నాను కదా, హుండై సిటీ ఆక్యుపై చేసిందంట. దగ్గర ఆల్మోస్ట్ 300 acres తీసుకున్నారంట. సో 30 కంపెనీస్ దాకా వస్తున్నాయి అనమాట. పిఎన్జి అన్నీ కలిపి నాన్ పొల్యూటెడ్ కంపెనీస్ అవి ఉంటాయి చూడు, అవే అనమాట. సో 30 కంపెనీస్ వస్తాయి. ఈ 30 కంపెనీస్ అన్నీ కూడా నాన్ పొల్యూటెడ్ అనమాట. సో ఇక్కడనే మన వెంచర్స్ కానీ ప్లాట్స్ కానీ కమర్షియల్గా మొత్తం ఇక్కడనే ఇస్తారు అనమాట. సో ఈ ప్లేస్ అనమాట. సో ఎందుకంటే ఇప్పుడు చూస్తే ఏమిటి బ్రో, గడ్డి ఉంది మొత్తం ఇట్లా ఉంది అంటారు. వన్స్ ఇట్ డెవలప్ అయిందనుకో హైదరాబాద్ లాగా ఉంటారు అనమాట. ఇది చూసినట్టయితే వచ్చి బ్రో హెలిప్యాడ్ ఉంటారు కదా. సో హెలికాప్టర్ ల్యాండింగ్కి, ఎందుకంటే ఇది కమర్షియల్గా 13,000 acres బ్రో. 13,000 acres అంటే ఇందులో హుండై వాళ్ళే 300 acres కొన్నారు. ఎంఆర్ఎఫ్ వాళ్ళు లైక్ టైర్స్ గురించి, మ్యానుఫ్యాక్చరింగ్ గురించి స్పేస్ కొన్నారంట. సో ఏంటంటే ఇక్కడ డెవలప్మెంట్ అనేది చాలా ఉంది. అక్కడ నిజాం గేట్వే, సో ఇది ఒక కమ్యూనిటీ అనమాట. ఓ ఫక్ బ్రో అన్న, ఏంటన్నా నువ్వు అట్లా చెప్తున్నావు. సో నేను చెప్పాను కదా కేబీఆర్ నిమ్స్ ల్యాండ్ మార్క్. సో ఇదే అనమాట నేను చెప్పిన ప్రాజెక్ట్. సో ఎందుకంటే ఇక్కడ డెవలప్మెంట్ అనేది జరగబోతుంది. సో గైస్ నేను అన్నది ఇదే వెంచర్స్ అనమాట, ప్లాట్స్. సో ఇక్కడ వచ్చేసి కేబీఆర్ నీమ్స్ ల్యాండ్ మార్క్. సో ల్యాండ్ మార్క్తో ఉన్నది. సో ఇది వచ్చేసి డిటిసి అప్రూవల్తో ఉన్నారనమాట. సో ఇది చాలా అంటే చాలా అది. సో ఏంటంటే మనకి ఇప్పుడు కొంచెం తక్కువలో వచ్చిన రేపు ఫర్దర్గా, ఎందుకంటే ఇప్పుడు ఇన్నిగానం జాబ్ ఫెసిలిటీస్ ఇన్ ద సెన్స్ ఇండస్ట్రీస్, ఫ్యాక్టరీస్ వాడుతున్నాయి కాబట్టి మనకేంటంటే ఎంప్లాయ్మెంట్కి ఒక ఆపర్చునిటీ ఉంటుంది. సో అలా అని సో బెటర్మెంట్. సో ఇప్పుడు గురించి ఆలోచించడానికంటే ఫ్యూచర్ గురించి ఆలోచించి తీసుకున్నాం అనుకో, దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ అని నేనైతే చెప్పొచ్చు. సో అందుకే నేను సజెస్ట్ చేస్తున్నాం కాదు, సో నేనే చూస్తున్నాను. సో వై కాంట్ యూ పీపుల్ సీ అనేది నేను అంట. సో
మీరు కూడా చూడండి, ఒకసారి చూపిస్తా, మీకు కూడా నచ్చింది అనుకో మీరు కూడా తీసుకోండి. సో దట్స్ గుడ్ కదా, బెటర్.